ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ఈరోజు మొట్టమొదటిగా 208 వచనం. మరియు గంగానందనుండు వినయ ప్రేమ సుందరులైన పాండునందనం కూర్చుండ నియోగించి మహానురాగ జనిత బాష్ప సలిల సందోహ సమ్మిళిత లోచనుండే ఇట్లనియే. భావము. అటు పెంబట భీష్మాచార్యుడు వినయ ప్రేమలతో చక్కటి వారిన పాండవులను దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అపారమైన అనురాగంతో పొంగిపొరలే బాష్పధారాలతో నిండినటువంటి కన్నులు కలవాడై ఇలా అన్నాడు. 209 పద్యం. ధరణ్యసురులు హరియో ధర్మం బుదికుగా బ్రతుకదలచి మీరు బహువిధములన్ అన్నలారా పడితిరి ఆ పత్పరం పరలిట్టి చిత్రకర్మ ఎందుగలదు. ధరణీసురులు బ్రాహ్మణులను అనగా భూమికి దేవతలు బ్రాహ్మణులు, హరియున్ కృష్ణుడును, ధర్మమును దిక్కుగాన్ శరణముగా బ్రతుకవలనని తలచి అనుకొని మీరు బహు అనేకమైన విధములన్ రకములుగా అన్నలారా నాయనలారా పడ్డారు. ఆపదలు పరంపరలు ఒకదాని మీదకి ఇంకోటి ఇటువంటి చిత్రమైన కర్మము పని ఎందున్ ఎక్కడ కలదు ఉంది. భావము. నాయనలారా పాండవులారా, భగవానుడైన శ్రీకృష్ణుణ్ణి బ్రాహ్మణులను ధర్మాన్ని నమ్ముకొని జీవించే మీరు కష్టాలు ఎన్నో పడ్డారు. ఇటువంటి విచిత్రమైన విషయం ఇంకా ఏముంటుంది. 210 పద్యం. సంతసమింతలేదు మృగశాపవశంబునన్ పాండు విభూభునంతయు. సంతసమెంతయు లేదు మృగశాపవశంబునన్ పాండు భూ విభుండంతయు నొందియుండ మేము అర్భకులంగొని వచ్చి కాంక్షతో ఇంతలగలవారిగా పిలిచే ఎన్నడు సౌఖ్యము పట్టుగా నదీ గొంతి అనేక దుఃఖములగు కుందుచునుండును భాగ్యమెట్టిదో. సంతోషము ఇంతన్ కొంచెము కూడా లేదు లేడి రూపములో ఉన్న ముని యొక్క శాపము వశంబునన్ వలన పాండు భూవిభుండు రాజు అంతమున్ మరణమును పొంది ఉండగా మిమ్మల్ని అర్భకులన్ పసిబిడ్డలను తీసుకొని వచ్చి కాంక్ష బలీయమైన కోరిక ఇంత వారిగా పెంచింది. ఎన్నడు ఎప్పుడు కూడా సౌఖ్యము పట్టున్ ఏమాత్రము సుఖమును కానదు ఎరుగదు. ఈ కుంతి అంటే ఇక్కడ కుంతి లేక కుంతి అంటే కుంతల దేశపు ఇంతనమాట. అనేకమైన దుఃఖములన్ బాధలతో కుంగిపోతూ ఉంటుంది. భాగ్యము అదృష్టం ఎట్టిదో ఎలాంటిదో. భావము. పాపం. మీ తల్లి కుంతీదేవికి ఏమాత్రం సంతోషం లేదు. పాండురాజు లేడి రూపంలో ఉన్న మునిశాప కారణంగా మరణించడంతో పసికందులైన మిమ్మల్ని అరచేతిలో పెట్టుకొని పెంచుకొచ్చింది. ఇంత వాళ్ళని చేసింది. ఏ ఒక్కరోజు సౌఖ్యమన్న మాట ఎరుగదు. ఈవేళ దురదృష్టము ఎలాంటిదో కానీ జీవితం అంతా కష్టాలతోనే గడిచింది. 211 పద్యం. వాయువశంబులయగసి వారిధరంబులు ఇంట కూడుచుంబాయుచు ఉండు కైవడిన్ ప్రపంచము సర్వము కాలతంత్రమయే పాయుచు గూడుచుండు ఒక భంగి జరింపదు.
కాలమన్యం చేయుచునుండు కాలము విచిత్రము దుస్తర ఎటివారికెన్. వాయు గాలి వశంబులు ప్రభావానికి లోనైనవి. అయి ఎగసి ఎగిరి వారి ధరంబులు మేఘములు అనగా నీటిని కలిగి ఉండనవి మేఘములు. మింటన్ ఆకాశములు కూడుచున్ కలుస్తూ పాయుచున్ విడిపోతూ ఉండే కైవడిన్ విధంబుగా ప్రపంచము లోకము సర్వమున్ అంతా కాలము చేత తంత్రము అల్లబడిన మాయకు లేదా అల్లబడినటువంటిది లేక మాయకు లోబడినవి పాయుచున్ విడిపోతూ కూడుచుండున్ కలుస్తూ ఒక భంగిన్ విధంగా చరింపదు జరగదు. కాలము అన్నింటినీ చేయుచున్ చేస్తూ ఉంటుంది. కాలము విచిత్రమైనది, దుస్తరము దాటుటకు వీలు కానిది. ఎటువంటి వారికి కెన్కైనా భావము. ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ విడిపోతూ ఉంటాయి. అలానే ఈ ప్రపంచంలోని ప్రాణికోటి సమస్తం కాలం యొక్క అల్లిక వల్ల కూడుతూ విడిపోతూ ఉంటాయి. కాలం ఎప్పుడూ ఒకేలా జరగదు. కాలమే అన్నింటికీ మూలం. కాలం చాలా విచిత్రమైంది. ఎంతటి వారికైనా ఈ కాల ప్రభావాన్ని దాటలేరు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.